పూర్వం పాలసముద్రం మధ్యలో త్రికూట పర్వతం అని ఉండేది. అందులో ఉన్న అడవిలో రకరకాల జంతువులు జీవిస్తూ ఉండేవి. ఆ ఏనుగుల గుంపు దాహం తీర్చుకుని బయటికి వచ్చాయి. కానీ ఏనుగు రాజు మాత్రం ఇంకా నీటిలోనే ఉన్నాడు. ఇది గమనించిన ఒక ముసలి ఏనుగు రాజు కాలుని గట్టిగా పట్టుకుంది. ఆ ఏనుగు ఆ ముసలి నుంచి ప్రాణం ఎలా రక్షించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా పూర్వం చేసిన పుణ్యం గుర్తొచ్చి, అప్పుడు గజరాజు శ్రీ మహావిష్ణువు తప్ప ఎవ్వరూ నన్ను రక్షించలేరు అనుకుని, నారాయణ నారాయణ నన్ను కాపాడు, రక్షించు, నీవు తప్ప నన్ను ఇంకిప్పుడు ఎవరూ కాపాడలేరు రా నారాయణ అని వేడుకున్నది. అది విన్న శ్రీ మహావిష్ణువు శంఖచక్రం లేకుండా లక్ష్మీదేవికి చెప్పకుండా ఉన్న పళాన్న గజేంద్రుడి దగ్గరికి వచ్చేశాడు. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పిలిచి ఆ ముసలిని తల నరకమని తెలిపెను. అప్పుడు గజేంద్రుడు నీటిలో ఉన్న ఒక కమలాన్ని శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర పెట్టి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుతాడు. అసలు ఆ గజరాజుకి ఇంత పుణ్యం ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని అష్టాక్షరి మంత్రోపదేశాన్ని పొంది ఒక పర్వతానికి చేరుకుని అక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాడు. అష్టాక్షరి మంత్రోపదేశాన్ని పొంది ఒక పర్వతానికి చేరుకుని అక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాడు. ధ్యానంలో ఉండడం వల్ల అగస్త్య మహర్షిని గమనించలేకపోయాడు. అందుకుని అగస్త్య మహర్షికి కోపం వచ్చింది. 10 సంవత్సరాలు గజరూపం ధరించమని శాపం ఇచ్చాను.